అండి ఈ ఆకుపసరు దానిపై వేస్తే ఏమవుతుందో తెలుసా? వామ్మో, చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే, ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఒక ప్లాంట్ గురించి అయితే మీకు పరిచయం చేయబోతున్నానండి. మనం పిచ్చి మొక్కే కదా అనుకుంటూ ఉంటాం, కానీ చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ ప్లాంట్ నేమ్ వచ్చేసి రెడ్డివారి నానబాల ప్లాంట్ అంటారండి. మన ఇంటి చుట్టుపక్కల పొలం గట్ల పైన ఎక్కువగా కనిపిస్తూనే ఉంటుంది. సో ఈ ప్లాంట్ వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. సో ఈ ప్లాంట్ కాడ ఉంటుంది కదండి, ఈ కాడను తుంచితే పాలు అయితే వస్తాయండి. ఆ పాలను పులిపెరు పైన అప్లై చేయటం వల్ల పులిఫిల్ ఫటాఫట్ రాలిపోతాయండి. చిన్న పులిఫిర్ అనుకోండి చక్కగా వెంటనే రాలిపోతుంది. కొద్దిగా పెద్ద సైజ్ పులిఫిర్ అనుకోండి, రోజు మనం నైట్ పడుకునే ముందు ఆ పులిపిర్ల పైన ఈ పాలను అప్లై చేయటం వల్ల క్రమేణా ఆ పెద్ద పులిఫిర్లు కూడా ఊడిపోతాయండి. చాలా అప్పటికప్పుడే చక్కగా రాలిపోతాయి. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. పులిఫిర్లు ఉన్న వాళ్ళు ఎక్కువగా దారాలు పెట్టి లాగుతూ ఉంటారు, లేదంటే కాలుస్తూ ఉంటారు. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా, నొప్పి లేకుండా ఈ పాలను పులిఫిర్ల పైన అప్లై చేయడం వల్ల పులిఫిర్లు అనేది చక్కగా ఫటాఫట్ రాలిపోతాయండి. సో తప్పకుండా ట్రై చేయండి. నేను ట్రై చేసిన తర్వాత ఈ టిప్ని మీకు షేర్ చేస్తున్నానండి. మా అమ్మమ్మ గారికి ఇలా పులిఫిర్ అయితే ఒకటి ఉంది. సో అది చిన్న పులిఫిరేనండి. నేను ఇలా ఆ పాలను అప్లై చేసి ఒక 1 అవర్ పాటు అలా ఉంచేసానండి. ఆ పాలు అనేవి ఆ పులిఫిర్ల పైన అప్లై చేయడం వల్ల మనకి ఆ పాలు అనేవి ఆ పులిఫిర్ పైన వేయడం వల్ల నానుతుంది ఆ పాల వల్ల. తర్వాత వెంటనే ఇలాగ మనం ఒక కాటన్ తీసుకొని ఆ పులిఫిర్ని తీసేస్తే చక్కగా ఊడిపోతుందండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో నేను ట్రై చేసిన తర్వాత ఈ టిప్ని అయితే మీకు షేర్ చేస్తున్నానండి. పులిఫిర్ పైన ఇలా అప్లై చేయడం వల్ల చక్కగా పులిఫిర్లు అనేది వెంటనే ఫటాఫట్ రాలిపోతాయండి. ట్రై చేయండి. పెద్ద పులిఫిర్ అనుకోండి కొంచెం టైం తీసుకుంటుంది, ఎందుకంటే పెద్ద పులిఫిర్ అనేది మనకి త్వరగా అయితే అది పోదండి. మనం క్రమేణా ఈ పాలను అప్లై చేయడం వల్ల నైట్ పడుకునే ముందు పాలను అప్లై చేయండి, చక్కగా రాలిపోతాయి. సో ఇంకా సెకండ్ టిప్ని కూడా షేర్ చేస్తున్నానండి. ఈ ఆకుల్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత తేమ లేకుండా ఆరబెట్టుకుని నీడపట్టిన ఆరబెట్టుకోవాలండి. ఇలా ఆరబెట్టుకున్నటువంటి ఈ ఆకుల్ని మెత్తగా పౌడర్ లాగా చేసుకొని ఈ పౌడర్ని ఏదైనా ఒక గాజు జార్లో భద్రపరచుకోవాలండి. ఎందుకంటే మనకి అన్నప్పుడల్లా ఈ ప్లాంట్ అయితే దొరకదు, కాబట్టి ఇలా ఈ పౌడర్ని మనం రోజు నైట్ పడుకునే ముందు ఒక 1 అవర్ ముందు పాలల్లో ఈ పౌడర్ వేసుకొని తాగామనుకోండి, కళ్ళ సమస్యలో మనకి ఎటువంటి స్కిన్ అంటే కళ్ళు బాగా మనకి దురదలుగా ఎలర్జీగా బాగా దురద వచ్చేసి గోకుతూ ఉంటారు, అంటే మనకి నలుపుతూ ఉంటారు కళ్ళని, అలాంటి సమస్యలు కూడా చక్కగా చెక్ పెట్టేయచ్చండి. కళ్ళ సమస్యలు ఏ ఉన్నా కూడా చక్కగా తొలగిపోతాయండి. ఇలాగా ఈ పౌడరు పాలల్లో వేసేసుకొని ఒక 1/2 టీ స్పూన్ సరిపోతుందండి. రోజు పడుకునే ముందు కళ్ళతో దురదలతో ఎవరైతే బాధపడుతున్నారో ఆ పాలలో ఈ పౌడర్ని వేసేసి చక్కగా స్పూన్ పెట్టి మొత్తం కలిసేలా కలుపుకొని రోజు మనం పడుకునే ముందు ఒక 1 అవర్ ముందు ఇలాగ మనం రోజువారీ పాలల్లో తాగటం వల్ల కళ్ళ సమస్యలు అనేవి తగ్గిపోతాయండి. కళ్ళు కూడా చక్కగా కనిపిస్తాయి. ఎటువంటి శుక్లాలు ఉన్నా కళ్ళల్లో మనకి అలానే దురదలు ఉన్నా కూడా అన్నీ కూడా చక్కగా తొలగిపోతాయండి. సో ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. అలానే మనం ఎక్కువగా ఇంటి చుట్టుపక్కల పొలం గట్ల పైన ఉన్నటువంటి ప్లాంట్ని మాత్రమే తెచ్చుకోవాలండి. ఎందుకంటే శాలల్లో అయితే ఎక్కువగా వాళ్ళు మందులు అవి కొట్టేస్తూ ఉంటారు కదా, అలాంటి శాలల్లో కాకుండా మన ఇంటి చుట్టుపక్కల పొలం గట్ల పైన ఉన్నటువంటి ప్లాంట్స్ మాత్రమే శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత యూజ్ చేసుకోవాలి. సో ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా అయితే ఈ ప్లాంట్ ఈ విధంగా ఉంటుందండి. మీకు ఇలా చూపిస్తున్నాను చూడండి. దీనికి ఫ్లవర్స్ కూడా ఇలా వస్తూ ఉంటాయి. ఇలా అసలు మీకు ఐడియా అనేది వచ్చేస్తుందండి. ఈ ప్లాంట్ చూడగానే మీకు అర్థమైపోతుంది. ఇలాగా కాడను తుంచగానే మనకి పాలు అనేవి వచ్చేస్తాయండి. సో మీరు అలా గుర్తుపట్టవచ్చు. సో తప్పకుండా మన ఇంటి చుట్టుపక్కల పొలం గట్ల పైన దొరుకుతూనే ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పులిఫిర్ల పైన అప్లై చేస్తే చక్కగా మన ఈ పాలను పులిఫిర్ల పైన అప్లై చేయడం వల్ల పులిఫిర్లు ఫటాఫట్ రాలిపోతాయి. కంటి సమస్యలకి చక్కగా వర్క్ అవుతుంది. అలానే మనకు అనుకోకుండా ఒక్కోసారి దెబ్బ తగులుతూ ఉంటుంది, గాయం అవుతూ ఉంటుంది. ఆ గాయం పైన కూడా ఈ ఆకులు పసర పోసామనుకోండి, చక్కగా మనకి ఆ గాయం కూడా త్వరగా రికవర్ అవుతుందండి. ట్రై చేయండి. సో మరి మీకు ఈ టిప్స్ నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ఛానల్ని ఫాలో అవటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి. సో మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.